అందరూ అన్నారు. నేను మీ శ్రీ హెర్బల్ ఛానల్ స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే పెళ్ళైనా కూడా సేమ్ కష్టాలు స్టార్టింగ్. మా వారికి ఒంట్లో బాగోపడం ఇలాగే ఏయో చాలా. అప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులు బోల్డ్ ఉండేవి. నేను కూడా కొంచెం హోంవర్క్లు అయ్యి ఇంట్లోనే వర్క్ చేసుకుంటా, షాప్ చూసుకుంటా, ఇంట్లోనే వర్క్ చేసుకుంటా, ఆయన కూడా చేసుకుంటా, అలాగే ఇద్దరం మీద అలా నడుపుకుంటూ వచ్చేవాళ్ళం. ఆయనకి నేను ఇద్దరం కూడా కుటుంబాన్ని ఎలాగా లీడ్ చేసుకుంటూ వచ్చామన్నది అది ఈశ్వరుడికి తెలుసు. ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అయితే పెళ్ళికి చేయించిన సూత్రాలు ఉండేవి. అవి కూడా పెట్టుకోవటానికి ఉండేది కాదు. చౌలీలు కూడా పెట్టుకోవటానికి ఉండేది కాదు. అవి కూడా అస్తమాట్లు తాకట్టు పెట్టి మా వారికి మందుల కోసమో లేదా పిల్లోడికి మందుల కోసమో ఇలాగా అయిపోయేది. అయినా కూడా ఏదో కొంచెమే బంగారం ఉండేది. అది పెళ్లి సందర్భంగా చేయించింది. అది కూడా పెట్టుకోవడానికి ఉండేది కాదు. ఎప్పుడు తాకట్టే పెట్టాల్సి వచ్చేది మందుల కోసం. అయినా కూడా నేను చింతించేదాన్ని కాదు. భర్త బిడ్డ బాగుంటే చాలు, అప్పుడు ఒక్కడే కుమ్మాడు ఫస్ట్ అబ్బాయి పుట్టినప్పుడు అని అనుకునేదాన్ని. ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఎదురుదెబ్బలు తగిలినా కూడా ఎప్పుడూ పూజ మానలేదు. జగన్మాత అయినటువంటి హరిప్రియ, మా ఛానల్ పేరు కూడా చూడండి, హరిప్రియ. నేను ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారిని విపరీతంగా పూజిస్తాను, నమ్ముతాను, అర్చిస్తాను. హరిప్రియ, హరివల్లభే, హరి మననుకులే, హరి పాద పూజితే, హరి పాద సేవితే అని జగన్మాతను నమ్ముకుంటాను. నేను ఎప్పుడు కూడా అష్టలక్ష్మి పూజ ఎప్పుడు మానను. జగన్మాత లక్ష్మీదేవిని ఎప్పుడు పూజిస్తూ ఉంటాను. నా భర్తను నారాయణగా భావించి నేనే లక్ష్మిగా భావించుకుంటాను. ఆయన నన్ను పిలిచారు అంటే నారాయణ లక్ష్మిని పిలుస్తున్నాడు అని భావన చేస్తాను. మరి తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఇంకా భర్త మీద నాకు ఉన్న హరిభక్తి, నా భర్తే హరి అన్న భక్తితో మరి ఏంటో నాకు తెలియదు. అది రాను రాను ఏమైపోయిందంటే ఒక స్థాయికి వచ్చేటప్పటికి డ్వాక్రాలో ఉండడం జరిగింది. జాయిగా సేవింగ్స్ మొదలైంది. అయితే ఆ సేవింగ్స్ వల్లే నేను బంగారం కొనుక్కోగలిగాను. ఈ స్క్రిప్ట్ మీకు ఎలా అనిపించింది? నేను ఇంకా చెప్తాను. బాయ్.